మద్యం మీ అందరికీ తెలుసు, కల్తీ మద్యం గురించి. ఇది అలవాటు పడి చాలా మంది వాళ్ళ ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుందమ్మా? మీ మీద పడతాను, స్త్రీల మీద పడతాను. చాలా మంది అయోమయంగా ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి? ఇంట్లో ఒక మగాయన చాలా అవసరం. ఆ కుటుంబం ముందుకెళ్ళాలంటే ఆయనే లేనప్పుడు మీకు ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించుకోండి. ఇది ఈ ప్రభుత్వం చేసేది. భూ కబ్జాకు వస్తే ఏది దొరికితే అది భూ కబ్జా చేసేయటం. రోజు మీ ఓటు ఉందా చూసుకుంటున్నారు కదా ఈ మధ్యన. అట్లానే మీ ఇల్లుందా, మీ భూమి ఉందా కూడా చూసుకోండి, అది కూడా కబ్జాలు చేసేయటం. పేదలు దావుతాయి, పెద్దలు దావుతాయి, అన్ని కబ్జాలు కబ్జాలు కబ్జాలు. ఇది వీడు చేసేది. శాండ్ మాఫియా, శాండ్ ఇసుక తీసుకెళ్ళటం, పక్క రాష్ట్రాల్లో బ్లాక్లో అమ్ముకోవటం. వాళ్ళ ప్రతిదీ ఇదే వాళ్ళకి పని. వాళ్ళు పాకెట్లు, వాళ్ళు పొట్టలు నింపుకుంటున్నారు డబ్బుతో. పేద ప్రజల్ని ఇంకా హింసిస్తున్నారు. మీరు చూశారు, ఇప్పుడు నిత్యావసర సరుకులు ప్రతిదీ రేటు పెరిగిపోతాను. అవునమ్మా, కరెంటు బిల్లు అన్ని ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి. అది కుటుంబం మీద చాలా భారం పడుతుంది. ఎస్పెషలీ మహిళ మీద చాలా భారం పడుతుంది. భోజనం చేయటానికి కూడా కష్టం అవుతుంది. ఇవన్నీ రేట్లు పెరిగి ప్రతిదీ పన్నే అమ్మా. పన్నులన్నీ వేయటం, వాళ్ళు తినేయటం, ఇంకా సచివాలయం ఏది దొరికితే అది తాకట్టు పెట్టడం, వాళ్ళ పాకెట్లు నింపుకోవటం. చివరికి అది ఎవరి డబ్బు? అది మీ డబ్బు, ప్రజల డబ్బు. అందుకే వాళ్ళు ఆ చేసే ప్రతి పని ఇట్లాంటి పనులే. ఎక్కడ డబ్బు దొరుకుతుందా, ఎక్కడ తినేద్దామా అనే ఆలోచన తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు మీరు పెన్షన్స్ గురించి ఇంటా ఉండుంటారు. ఒక వారం 10 రోజుల నుంచి వాళ్ళు చేసే అరాచకాలు. వాళ్ళు అవసరమా అమ్మా? ముసలాళ్ళని మంచంలో మోసుకెళ్ళటానికి అవసరమా? ఎక్కడంటే అక్కడ సచివాలయం ఉంది, వాళ్ళని పంపించవచ్చు, పెన్షన్ వాళ్ళకి అందించవచ్చు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డం అంటారు. ఏమన్నా అర్థం ఉందా వీళ్ళు చెప్పేది? ఆయన ఎందుకు అడ్డపడతారు? 3000 వచ్చేది ఇప్పుడు మీకు 4000 ఇస్తా అన్నారు. రాత్రి మగలు ఆయన కష్టపడింది ఎవరి కోసం? మీకోసం. మీకోసం కష్టపడిన ఆయన పెన్షన్ ఎందుకు ఎవరు వృద్ధులకి? మీరు ఆలోచించాలి.